అవును, మీ అమ్మమ్మో నాయనమ్మో తాతనో ఏం చదువుకున్నారులా? కొందరు 5, 10 చదివి ఉండొచ్చు. అంతకంటే పెద్ద చదువులు చదివి సర్కార్ నౌకర్లు వేసినోళ్ళు కూడా ఉన్నారు. కొందరికి బడి మొక్కమే తెలియకుండొచ్చు. వ్యవసాయం కూలినాలు ఏసుడు తప్పితే పలకబట్టుడు తెలియదాయే. ఇప్పుడు చదవమంటే ఏ మాకెందుకు, మేమేమన్నా కొలువులు చేసేది ఉన్నదా అంటారు. కానీ గీళ్ళని చూడుర్రీ. చెల్లెమ్మలు చెప్తుంటే అమ్మలు చదువుతున్నారు ముద్దుగా. కొమ్రంభీం జిల్లా బెజ్జూర్ల చదువుకోనోళ్లకు అక్షరాలు నేర్పిస్తున్నారు. మహిళా గ్రూప్ సభ్యులు చదువుకున్నోళ్ళు పిల్లలు అందరితో చెప్పిస్తున్నారు. మాకు ఈ వయసులో చదువులు ఎందుకు అనుకుంటా అవ్వలు సుత బొయ్యిలు పట్టినరబ్బా. బస్సులు అర్థం కావాలి అని ఇప్పుడు నాకు బడి నేర్పించాలి మా బిడ్డ. మేము బడి చెప్తే మేము వినాలి, విని ఎక్కడికన్నా పోతే తెలుసుకోవాలి. బోర్డులు చదవడానికి ఎటన్నా ఊరికి వెళ్తే రైతాన్ని మాకు అందుకోసమని ఇప్పుడు నేర్చుకుంటాను. మా కోడలు చెప్తాంది. ఎప్పటికీ ఏలి ముద్రలు వేసుకుంటూనే ఉంటే ఎట్లా? సంతకం పెట్టుడు కూడా రావాలే, 4 అక్షరాలు నేర్వాలే, బోర్డుల మీద ఏం రాసిందో తెలవాలే. ఇక్కడ ఒక 10 మందికి ఇప్పుడు చదువు చెప్తున్నా. మార్నింగ్ టైము సాయంత్రం వాళ్ళకు వీలైనప్పుడు పని అయిపోయిన సమయంలో వచ్చి నేర్చుకొని. రాష్ట్రంలో చదువు రానోళ్ళు ఉండొద్దని సర్కారే ఒయిలు పంపి తెలంగాణ అంతటా నేర్పిస్తున్నారు. మీ ఇండ్లల్లా ఆడకట్టు గుడెవలన్నుంటే కుదిరినప్పుడు పలకబట్టిండ్రి. ఏదో టైంలో అలా కాసరైతది గాని.